ఈ సందర్భంగా భక్తులు భద్రాచలానికి పోటెత్తారు. రాములవారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ భద్రాద్రి నుంచి అందిస్తారు. వాడు రాముడు అంటారు. అందుకోసమే భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకోసం శ్రీరామనవమి రోజున దర్శించుకునేందుకోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. మనం చూస్తున్నాం భద్రాచలం రామాలయం నుంచి దాదాపుగా గోదావరి వరకు కూడా భక్తులంతా కూడా పొద్దున్నే లైన్లు కట్టి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు సార్? నేను కామారెడ్డి డిస్టిక్ సార్, మాది కామారెడ్డి డిస్టిక్ ముత్యంపేట. మాది నేను 5 సంవత్సరాల నుండి ఏకదాటికి వస్తాను సార్. మేము తలసింబలు మాకు భగవంతుడు అంటే చాలా ప్రేమ. భద్రాచలం రామాయణ అంటే మేము ఏది అనుకున్నది అయితే నాకు 2 బిడ్డలు లగ్గాలు చేసుకున్న వాళ్ళ పిల్లలైన ఈ రాములవారిని నమ్ముకున్నా సార్. నాకు మంచి జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా లైన్లు ఎలా కట్టారో మనకు తెలుస్తుంది. భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. రాముడు అందరికీ ఆరాధ్య దైవం. ప్రధానంగా ఇటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎవరి నుంచి వచ్చారు? ఓకే. దర్శనం ఎంతసేపు అయింది? 4 గంటల నుంచి ఉన్నా. ఇంతమంది దర్శనానికే పోవాలి. దర్శనం బాగా జరిగింది, కానీ దారి సరిగ్గా ఇవ్వలేదు. 100 రూపాయలు టికెట్ వెళ్ళినా కానీ అసలు పట్టించుకోలేదు. 2 గంటలు పట్టింది సార్ దర్శనం. అసలు కొంచెం మార్గం ఏదో రకంగా చేయాలి. ఎక్కడి నుంచి వచ్చావు? గురువారి నుంచి అండి. దర్శనం ఎట్లా జరిగింది? బాగా జరిగిందండి. 2 గంటల పైన పిల్లవాళ్ళు నలిగిపోతున్నారు. బాగా దర్శనం బాగా. సార్ మేము శంషాబాద్ నుంచి వచ్చామండి. చాలా వెయ్యి ప్రయాసాలకు వచ్చాము. బస్సులు కూడా లేవు. చాలా ట్రాన్స్పోర్టేషన్ కష్టంగా ఉంది. అయినా కూడా దర్శనం చేసుకుంటానికి లైన్లో నుంచున్నామండి. చాలా హ్యాపీ. శ్రీరామ పట్టాభిషేకం, అలాగే శ్రీరామ కళ్యాణం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కన్నుల పండుగ జరిగింది. ఏర్పాట్లు బాగా జరిగినాయి. ఎక్సలెంట్ గా ఉంది. మేము శ్రీరామదాస్ సినిమా షూటింగ్ చేసిన తర్వాత బాగా పాపులర్ అయిందండి సినిమా. ఎక్సలెంట్. ఎన్టీవీకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. విఐపీల దర్శనం వేరే వైపు నుంచి ఉంటే ఇటు సామాన్య భక్తుల దర్శనం ఇక్కడ నుంచి కనపడుతుంది. ఇక్కడ సామాన్య భక్తులు దాదాపుగా ఉదయం 4 గంటల నుంచి ఇక్కడే సామాన్య భక్తులంతా కూడా ఉన్నారు. ఈ సామాన్య భక్తులంతా కూడా లైన్లో నిలబడి ఉన్నారు. ఉదయం 4 గంటలకు వచ్చిన వీళ్ళందరికీ కూడా దర్శనాలు జరగట్లేదనేది ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. భక్తులు వేల సంఖ్యలో, అంటే దాదాపుగా గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడంతో వీళ్ళని దర్శనానికి విషయంలో మధ్యలో వీఐపీలు రావడంతో వాళ్ళని బ్రేక్ చేయటం, ఈ నేపథ్యంలో కొంత లైన్లు బాగా పెరిగిపోయినాయి. ఉదయం 4 గంటల నుంచి వచ్చిన దర్శనం కావట్లేదు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.